నమస్కారం అండి. నేను మీ బాబురావు. ద్వారకా ప్రాపర్టీస్ మడికొండకి స్వాగతం. ఇప్పుడు మనం మడికొండలోని నూతన గృహాల సముదాయాలకి రావడం జరిగింది. ఇది వెంచర్. ఒక వెంచర్లో 40 ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేస్ కలది. హైదరాబాద్ హైవేకి, హన్మకొండ టు హైదరాబాద్ హైవేకి 1 కిలోమీటరు దూరంలో నిర్మించబడ్డటువంటి ఈ ఇల్లు 155, 156 గజాల గలది. ఈస్ట్ ఫేసు 2 BHK నిర్మాణం చేసి ఆల్రెడీ ఒక 3-4 ఆల్రెడీ అమ్మడం కూడా జరిగిపోయింది. ఇంకా ఒక 2 మిగిలి ఉన్నాయి. ఇందులో ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు దీన్ని చూసి తీసుకుంటారని ఆశిస్తున్నాను. దీని లోపలికి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు మనం మెయిన్ గేట్లో ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి దీని యొక్క మొత్తం పూర్తిగా చూద్దామని. ఎందుకంటే మడికొండ అనేది ఇప్పుడు చాలా డెవలప్ అయ్యేటువంటి ఏరియా కాబట్టి, మళ్ళీ కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఒకటి తయారవుతుంది కాబట్టి అది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా తొందరగా అయ్యే అవకాశం ఉంది. అప్పుడు చాలామంది ఎంప్లాయీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు రేట్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మాత్రం కొంచెం స్నాగ్నేట్ అయింది రేట్లు, కొనడం అమ్మడం. ఈ రోజులలో తీసుకున్నట్లయితే మనకు 10 పైసలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రేపు పిల్లల కొరకు కానీ కావచ్చు, మీ కొరకు కావచ్చు, తీసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఉపయోగానికి ఉంటుంది. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. ఇదేమో మెయిన్ గేట్. ఇది దీనికి 2 గేట్లు ఇవ్వడం జరిగింది. దీని గేట్ తీసుకొని కార్ పార్కింగ్ వచ్చే వరకు ఇది వచ్చి కార్ పార్కింగ్ ఇదండి. ఇది వచ్చినట్టు అది ఉంటే మనకి ఇక ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది. బోర్లు మాత్రం ఇప్పుడు ఇక్కడ 40 నుంచి 50 ఫీట్లలో చాలా నీళ్లు, పుష్కలమైన నీళ్లు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్. ఈ కార్ పార్కింగ్ ఇది మెయిన్ డోర్. ఇది టేక్ డోర్, మంచి డిజైన్తో చేసినటువంటిది డోర్. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. ఇప్పుడు ఇది మెయిన్ డోర్, టేక్ డోర్. ఇది మంచి డిజైన్ డోరు చూడండి ఒకసారి. తర్వాత ఇట్లా లోపలికి వెళ్దాం రండి. ఇంకా ఇది కార్ పార్క్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల పైన ఫాల్ సీలింగ్ తోటి అన్ని లైట్లు అరేంజ్ చేసి ఉన్నాయి. మొత్తం ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఈ పక్క ఇది ఎల్ షేప్ హాల్. ఇది వచ్చేసి ఎల్ షేప్ హాల్. ఇక్కడ మనం ఒకవేళ చూడండి, ఇది ఎల్ షేప్ హాల్. ఇక్కడ టీవీ పాయింట్. ఇది ఇక్కడ టీవీ పాయింట్. ఇది మంచి హోమ్ థియేటర్ పెట్టుకునేటువంటి ఇది టీవీ పాయింట్. ఇది కాక ఇక్కడ కప్బోర్డ్స్ చేయించుకునేటువంటి, మొత్తం కప్బోర్డ్ చేసుకునేది మొత్తం నీట్గా చాలా డీసెంట్గా డిజైన్ చేసుకునే అవకాశం ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంతా అంటే మనం కప్బోర్డ్స్ చేసుకుంటే మాత్రం చాలా చక్కగా చేయడం జరిగింది. టోటల్గా మొత్తం గోడంతా చేయడం జరిగింది. ఈ ఎల్ షేప్లో ఇక్కడికి వచ్చే వరకు ఇది మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఇక్కడ పూజా గది. ఇక్కడ వచ్చేసి పూజా గది. ఇది 4x6 తోటి పూజా గది నిర్మాణం కూడా జరిగింది. దీనికి కూడా ఒక డోరు, పూజా గది డోరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఓపెన్గా చాలా స్పేసియస్గా, ఇది కూడా మంచిగా 18-24 ఫీట్స్ తోని ఇచ్చి 2 ఫీట్ల వెడల్పుతోటి ఈ స్టోన్ కూడా ఇవ్వడం జరిగింది. మంచిగా ఇచ్చిండ్రు. ఈ స్టీల్ ట్యాప్స్ కూడా మంచి స్టాండర్డ్ ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం నెక్స్ట్ పోయేది ఇది ఓపెన్గా వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా. ఇది వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా చూడండి ఒక్కసారి. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది, ఒకటి వాష్ బేసిన్. తర్వాత చుట్టూ తిరగడానికి 1 ఫీట్న్నర స్థలం కూడా, చుట్టూ తిరగడానికి కూడా 1 ఫీట్న్నర స్థలం కూడా ఉంది మనం పోవడానికి రావడానికి. కానీ ఇంకా మనం ఒకసారి ఇక్కడ
చూడండి ఇక్కడ మొత్తం ఒక ప్లాట్ఫామ్ లాగా పైన కూడా ఇవ్వడం జరిగింది. చూడండి చాలా చక్కగా ఒకటి మంచిగా, అంటే ఎంత సామానైనా పెట్టుకోవడానికి కానీ మనకు అక్కడ ఓపెన్గా అంటే చాలా స్పేసియస్గా పైన ఇవ్వడం జరిగింది. అంటే పొద్దుగాల ఎటువంటి సామాన్ అయినా కూడా అందులో మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇందులోకి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం దీన్ని కూడా మంచి కబోర్డ్స్ చేయించుకుంటే చాలా డీసెంట్గా మనం బట్టలు పెట్టుకోవడం కానీ చేయడం కానీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనం 7 feet బీరువాను కూడా పెట్టుకోవడానికి బీరువా ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. దీని కూడా చక్కటి సీలింగ్ ఇవ్వడం జరిగింది. సీలింగ్ లైట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ కలర్ను మనం ఇట్లా ఉంచుకోవచ్చు లేదా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది చూడండి, ఇది వెస్ట్రన్, ఇందులో వెస్ట్రన్ ఇవ్వడం జరిగింది. వెస్ట్రన్ బేసిన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 8 feet వరకు కూడా మనకు టైల్స్ పెట్టడం జరిగింది. 8 feet వరకు కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకేనా. తరువాత వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా మంచి స్పేసియస్గా ఉన్నది. మంచి వెంటిలేషన్ కూడా, గాలి కూడా సూపర్గా మంచి గాలి వస్తున్నది. ఈడ కూడా కబోర్డ్స్ పెట్టుకోవడానికి. మళ్ళీ అక్కడ పక్కకు లో రూఫ్, అక్కడ చూడండి ఒకసారి, అలా లో రూఫ్, అలా కూడా సామాను పెట్టుకో, అంటే ఏ సామాను కూడా ఒక చిన్న వస్తువు కూడా కింద పెట్టుకోకుండా అన్ని కబోర్డ్స్ తోటి పెట్టుకునే అవకాశం అయితే ఇక్కడ ఉన్నది. దీనికి కూడా అటాచ్, దీని కూడా వెస్టర్న్ ఇచ్చారు అటాచ్డ్. దీని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్. ఇది కూడా 8 feet వరకు కూడా టైల్స్ చేయడం జరిగింది. తర్వాత దీనికి సీలింగ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి నిర్మాణం. వీళ్ళు మంచి నిర్మాణంలో చాలా చక్కగా ఏ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి దీన్ని చూడండి. ఇంకా ఇది ఇప్పుడు మనం అది డైనింగ్ టేబుల్, ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేసుకునే అవకాశం ఇక్కడ మనకు ఉంది చక్కగా. కాబట్టి ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు మా ద్వారకా ప్రాపర్టీస్ను సంప్రదించినట్టయితే. ఇంకొక విషయం అంటే ఇది నార్త్ డోర్. ఇది నార్త్ డోర్ ద్వారా ఇటు కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ నుంచి వెంటిలేషన్, ఇక్కడ కిటికీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు మా ద్వారకా ప్రాపర్టీస్ను సంప్రదించినట్టయితే ధర కూడా దీనికి వచ్చేసి 70 ఆల్రెడీ పోయింది కాబట్టి 75 చెప్తున్నారు. నెగోషియబుల్. ఇప్పుడు నువ్వు 1 or 2 తక్కువ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మా దగ్గరకు వచ్చినట్టయితే ఇప్పుడు ఇంకొకటి ఇప్పగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఇలా మెట్లు ఉన్నాయి. మనం పైకి పోయినట్టయితే ఒకసారి పైన విజన్ కూడా చూద్దాం. ఈ మెట్ల ద్వారా బయట ఒకటి మళ్ళా కామన్ బాత్రూమ్ ఉంది. ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఉంది. చూడండి, ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది. రండి పైకి పోదాం. ఈ మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్కి మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కూడా 4 inches 5 inches హైట్లోనే ఉన్నాయి. ఈ రోజులలో కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కడ కష్టమైంది కాబట్టి వాళ్ళకు 4 inches 5 inches. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇవి చూడండి, మంచి రాడ్స్, అంటే 16-12 రాడ్స్ ఇచ్చి ఇవి కూడా 14 inches ఇచ్చారు. 14 inches పిల్లర్స్ వేయడం జరిగింది. 4 8 పిల్లర్స్ తోటి
ఇది నిర్మాణం జరిగింది, చక్కగా ఉన్నది. అక్కడ చుట్టూ విజన్ చూడండి ఒకసారి, అన్ని కొత్త కొత్త బిల్డింగ్స్లు, అంతా ఎంప్లాయీస్, అందరు కూడా ఎంప్లాయీసే ఉన్నారు ఇక్కడ చుట్టూ కూడా. చూడండి ఒక్కసారి. ఈ నుంచి రామన్ స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి ఒక రామన్ స్కూల్ అక్కడ కనిపిస్తుంటుంది, రామన్ స్కూల్ ఉంటుంది. ఆ నుంచి కొంచెం ముందు పోతే మనకు అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, తాళ్ళ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు కనిపిస్తుంది. దీన్ని ఎవరైనా అంటే, ఎందుకంటే మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు తీసుకుంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా కావాలనుకున్న మాత్రం మమ్మల్ని సంప్రదించినట్టయితే ఖచ్చితంగా మీకు ఇప్పించడానికి సిద్ధంగా ఉంటాం. ఓకే, ఇది కృతజ్ఞతలతోటి నేను మీ బాబురావు.